ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి సాంబా అది? ఏమో తెలియదు మేడం. ఏంటో తెలుసుకోకుండానే ఇంట్లోకి తీసుకొచ్చావా? ఎవరిచ్చారు? అది నేనే తప్పించాను మావయ్య. ఏంటది? సస్పెన్స్. ఏంటి సస్పెన్స్ అంటే బాబాయ్? దాన్ని ఓపెన్ చేయి సాంబా. సాంబన్న కాదత్తయ్య, మీరే ఓపెన్ చేయాలి. దాన్ని అత్తయ్యకి సాంబన్న. మహా కేర్ఫుల్, సీత సస్పెన్స్ అని చెప్పి ఏ షాకో ఇస్తుంది. షాకు లేదు, చాకు లేదు. త్వరగా ఓపెన్ చేయండి అత్తయ్య. మీ పెళ్లి ఫోటోనా సీతమ్మా? ఎంత బాగుంది. రియల్లీ నైస్ సీత, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నీకు నచ్చిందా మామా? సూపర్ గా ఉంది. ఎప్పుడు చేయించావు? నిన్న ఆర్డర్ ఇచ్చాను, ఈ రోజు వచ్చింది. మీ ఇద్దరు జంటగా ఉన్న పెళ్లి ఫోటో ఫ్రేమ్ చేయించావేంటి సీత? మరి మేము జంటే కదా అత్తయ్య. ఇంత సడన్ గా ఎందుకు చేయించావు? ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మావయ్య, ఇప్పటికీ కుదిరింది. మీ బెడ్రూమ్ లో పెట్టుకోవడానికి చేయించావా సీత? బెడ్రూమ్ లో కాదత్తయ్య, ఇక్కడే ఈ హాల్లో పెట్టడానికే చేయించాను. ఆ ఫోటో హాల్లో పెడతావా? హాల్లో అయితేనే బాగుంటుంది చిన్న మావయ్య. ఎవరైనా పెళ్లికో పేరంటానికో పిలవడానికి ఇంటికొస్తే మహాలక్ష్మి అత్తయ్య ప్రతిసారి నా గురించి కోడలని చెప్పడానికి ఇబ్బంది పడుతుంది. అదే ఈ ఫోటో హాల్లో ఉంటే అందరికీ నేను రామమ్మకి భార్యని అని తెలిసిపోతుంది. అత్తయ్యకి నా గురించి ప్రతిసారి చెప్పే ఇబ్బంది తగ్గుతుంది. మంచి పని చేసావు సీత, పిన్నికి శ్రమ తగ్గించావు. నాకు శ్రమ ఏముంది రామ్? ఇప్పుడు ఈ ఫోటో హాల్లో పెట్టాల్సిన అవసరం ఏముంది? అవసరం ఉంది అత్తయ్య. పైగా ఈ ఫోటో అలంకరణ కూడా బాగుంటుంది. నేను మీ కోడలని ఆ రోజు మీరు అందరికీ చెప్పారు కదా, అలా ప్రతిసారి చెప్పే అవసరం ఉండదు. ఈ ఫోటో చూస్తే చాలు మేము జంట అని అందరికీ ఈజీగా అర్థమైపోతుంది. సీత చెప్పింది కరెక్టే పిన్ని. నువ్వు మాత్రం ఎంతమంది కానీ సీత నా కోడలని చెప్తావు. ప్రతిసారి సీతను అలా పరిచయం చేయాలి అంటే నీకు ఇబ్బందిగానే ఉంటుంది. శభాష్ సీత, కంగ్రాచులేషన్స్. దేనికి టీచర్? ఇందాక హాల్లో జరిగిందంతా చూశాను. ఇంటి కోడలిగా ఈ ఇంట్లో మీ ఫోటో పెట్టావు. మొత్తానికి గడుసుదానివే. థాంక్యూ టీచర్. నువ్వు చేసిన పనికి మీ మహాలక్ష్మి అత్తయ్య అల్లాడిపోయింది. నీకు రామ్ కూడా సపోర్ట్ చేయడంతో కక్కలేక మింగలేక అన్నట్టు ఏమీ చేయలేక సైలెంట్ అయింది. అంతకు మించి ఏం చేస్తుంది టీచర్? అందరి ముందు నేను తన కోడలు అని ఒప్పుకునేటట్టు చేశాను. ఇప్పుడు ఇంట్లో ఫోటో పెట్టాను. అందుకే
నిన్ను గడుసుదానివి అన్నాను. మీ అత్తయ్య మావయ్యల ఫోటో కూడా హాల్లో పెట్టాలని అర్చన చెప్పబోతే దాన్ని అడ్డుకుని సరైన కారణం చెప్పావు. రేపు సుమతొస్తే ఆ ఫోటో చూసి నిజంగా ఫీల్ అవుతుంది. అంతే కదా టీచర్, తన భర్త పక్కన పరాయి ఆడది ఉండటాన్ని ఏ ఆడది సహిస్తుంది చెప్పండి? కానీ మీ మావయ్య మహాలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు కదా. చేసుకుంటే మాత్రం మా అత్తమ్మ స్థానం ఎక్కడికి పోతుంది టీచర్? ఎప్పటికైనా మా మావయ్య పక్కన ఉండాల్సింది అత్తమ్మే. సుమతిపై నీకున్న ప్రేమకు చాలా సంతోషంగా ఉంది సీత. నీలాంటి కోడల్ని పొందినందుకు సుమతి కూడా గర్వపడుతుంది. మరి నేను ఉత్తి కోడల్నా ఏంటి? మేనకోడల్ని కూడా కదా టీచర్. నిజమే, నువ్వు సుమతికి మేనకోడలివి కూడా. కాని ఈ ఇంటి కోడలిగా నీకింకా హక్కులు, అధికారాలు రాలేదేమో అని నాకనిపిస్తోంది. అలా ఎందుకు అనుకుంటున్నారు టీచర్? నువ్వు పూర్తిగా ఈ ఇంటి కోడలివి అనిపించుకోవాలంటే ఈ ఇంటి తాళాలు, ఈ ఇంటి బాధ్యతలు మొత్తం నీ దగ్గరే ఉండాలి కదా. ఇంటి తాళాలా? అవును, మహాలక్ష్మి నీకు ఇంటి తాళాలు ఇవ్వకపోవడమేంటి? నీకా బాధ్యతంతా అప్పగించాలి కదా. ఆ పని చెయ్యకపోగా ఇంకా మహాలక్ష్మి ఇంటి పెత్తనం చెలాయిస్తోంది. ఆ హక్కు, అధికారం ఏవీ నీకివ్వడం లేదు. అదే మీ సుమతత్తమ్ముంటే ఈ పాటికి ఎప్పుడో నీ చేతుల్లో ఇంటి తాళాలు పెట్టేది. అన్ని హక్కులు, అధికారాలు నీకు కట్టబెట్టేది. నిజమే టీచర్, ఇప్పటి వరకు నేను అలా ఆలోచించలేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఎంత తొందరగా నువ్వు ఆ మహాలక్ష్మి దగ్గర్నుంచి బాధ్యతలు తీసుకుంటే అంత మంచిది. అప్పుడే నువ్వు సంపూర్ణంగా ఈ ఇంటి కోడలు అవుతావు. మంచి సలహా చెప్పారు టీచర్. అచ్చం మా అత్తమ్మ చెప్పినట్టు చెప్పారు. చెప్పాను కదా, సుమతి ఉంటే అదే పనిచేస్తుంది అని. అంతా బావుంది కానీ మహాలక్ష్మి అత్తయ్య నాకు ఇంటి తాళాలు ఇవ్వడానికి ఒప్పుకుంటుందా అనేది డౌట్ టీచర్. నువ్వడిగితే ఖచ్చితంగా ఇవ్వదు. ఎవరితో అడిగించాలో నీకు బాగా తెలుసు కదా. హో, మీరు మామూలు కాదు టీచర్. మీకు బాగా తెలివితేటలున్నాయి. నేను మరీ నీ అంత తెలివైన దాన్ని కాదులే సీత. లేదు టీచర్, ఎంతైనా మీరు నా గురువు, నేను మీ శిష్యురాలిని. మీ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకోవాలి. ఇప్పుడే వెళ్ళి మీరు చెప్పిన పని చేస్తాను. థాంక్ యూ టీచర్. నాకే నీ అంత తెలివి ఉంటే అప్పట్లో మహాలక్ష్మిని అంత గుడ్డిగా నమ్ముండేదాన్ని కాదు సీత. నేను మోసపోయాను కాబట్టి నా కోడలిగా ఈ ఇంట్లో నీకెలాంటి కష్టం కలగకూడదని, ఇంటిపై హక్కు, అధికారం నీకు దక్కాలని కోరుకుంటున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.